హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కానరంగుల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరైతే బాగున్నారా? సో అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. దేవుడి ముందు సామాన్లు అవి కూడా క్లీన్ చేసుకున్నాను. ఆకులు అవి కూడా తెచ్చి రెడీగా అయితే పెట్టేసుకున్నానండి. ఇల్లంతా కూడా క్లీన్ చేసి తడిగుడ్లు అవి పెట్టేసుకున్నాను. బయట ఎంట్రన్స్లో అయితే కూడా వాకులు అది కడిగి నీట్గా పసుపుతో బొట్లు అవి పెట్టేసుకున్నాను. అలాగే వాకిట్లో కూడా పేడతో అలికి ముగ్గు అయితే పెట్టుకున్నానండి. సో అమ్మవారికి ఎంతో ఇష్టం పేడతో అలికి ముగ్గు పెట్టుకుంటే. సో నేనైతే వాకులంతా కూడా ముగ్గులు అయితే పెట్టేసుకొని తులసమ్మను కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుని కడిగేసుకొని బొట్లు అవి కూడా పెట్టేసుకున్నానండి. తర్వాత కిందనైతే పీఠం పెడదాం అనుకుని పీటకు కూడా నీట్గా కడిగి బొట్లు అవి పెట్టానండి. పసుపు రాసి కుండలను కూడా నీట్గా క్లీన్ చేశాను. కుండల్లోని అమ్మవారికి డబ్బులు కాయిన్స్ అవి కూడా వేద్దామని కుండలను కూడా క్లీన్ చేసుకొని స్టవ్ను కూడా నీట్గా అయితే బొట్టులతోనైతే అలంకరించుకున్నానండి. నీట్గా కడుక్కున్నాను. పక్క రూమ్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసి ఈ కుండలన్నింటినీ కూడా తీసుకెళ్ళి లోపల దేవుడి మూలన అయితే పెట్టేసుకున్నాను. సో అమ్మవారికి అయితే మల్లెపూల దండ అయితే పువ్వులు అయితే తెచ్చుకున్నానండి. లూజు పువ్వులు అమ్మవారికి దండ అయితే కడుతున్నాను, మల్లెపూల దండ. సో కిందనైతే పీట అయితే పెట్టి అమ్మవారికి ఫోటోకి అయితే పూలమాలలు అయితే అమ్మవారికి నైవేద్యం అయితే పాయసం అయితే చేస్తున్నానండి. అమ్మవారికి పాలతో ఎటువంటి నైవేద్యం పెట్టినా అమ్మవారికి చాలా ఇష్టం. సో ఇక్కడైతే పాయసం అయితే రెడీ అయిపోయింది. దేవుడి మూలన అయితే పువ్వులు అవి కూడా వేసి పెట్టి నీట్గా ఫోటోలన్నిటికీ కూడా అలంకరించుకున్నాను ముందుగా. తర్వాత అయితే అరటిపళ్ళు కొబ్బరికాయ నైవేద్యం అయితే పెట్టేసాను. పాయసం కూడా నైవేద్యం పెట్టి రెడీగా అయితే పెట్టేసాను. కిందన కూడా పీఠం పెట్టి కుండలలో బియ్యం, పసుపు కొమ్ములు, పసుపు గవ్వలు, సిల్వర్ కాయిన్స్ అన్నీ కూడా పెట్టుకున్నానండి. ఉప్పు దీపం అయితే పెట్టుకున్నాను. కుండలో ఉప్పు వేసి దానిపైన అయితే 2 ప్రమికలు తీసుకొని నెయ్యి వేసి ఒత్తి వేసానండి. నెయ్యి దీపం అయితే అమ్మవారికి పెట్టాను. సో నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను. అమ్మవారికి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకొని నీట్గా పూజ అయితే అక్షయ తృతీయ నా పూజ అయితే ఇలా జరిగిందండి. సో మీరు కూడా ఇలా చేశారా? చేస్తే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా పూజ అయితే కిందనైతే పూజ కంప్లీట్ అయిపోయి పైన కూడా పూజ అయితే చేసేసుకున్నాను. సో ప్రతి ఇయర్ కూడా నేను ఇలాగే చేసుకుంటానండి. అమ్మవారికి ధూపం అది కూడా వేసేసుకున్నానండి. వేసుకొని ఆ కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా పెట్టి నైవేద్యం అయితే పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఈరోజు అయితే మజ్జిగ కూడా పంచుదామని ముందుగా అయితే రెడీ చేసుకున్నానండి. రోడ్డు మీద మజ్జిగ అయితే అందరికీ కూడా పంచానండి. సో ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేస్తానండి నేను. పాయసం కూడా నైవేద్యం అయితే పెట్టి ధూపం అది వేసుకొని దండం పెట్టేసుకున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో ముందుకు బాయ్.